మనం ఇప్పటివరకు మౌఖిక భాష గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లిఖిత భాష గురించి తెలుసుకున్నాం. అయితే లిఖిత భాష అంటే ఏమిటి? లిఖిత భాష ఎట్లా పుట్టింది? అసలు లిఖిత భాషకి ప్రాథమికమైనటువంటి భావనలు ఏమిటో మనం ముందుగా గ్రహిద్దాం. సామాజిక అవసరాలు ప్రగతిశీల పరిశోధనలకి దారి చూపుతాయి. మానవ సంస్కృతి పురోగమనంలో వాక్యాలకు, పదాలకు, వర్ణాలకు లిఖిత రూపం ఏర్పరచుకోవడం ఒక మైలురాయి. ఈ అభివృద్ధి ఒక్క రోజులోనో కొందరు వ్యక్తులతోనో జరిగిందైతే కాదు, ఖచ్చితంగా కాదు. తరతరాలుగా అది అందుకుంటూ వస్తున్నది. ఎప్పటికప్పుడు లేఖన విధానంలో మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. లిఖిత భాష పరిశీలన ఆ క్రమ పరిణామాన్ని, ప్రయోజనాన్ని వివరిస్తుంది. భాషకు స్థలాంతర, కాలాంతర వినిమయ సౌకర్యాన్ని కల్పించి శాశ్వతం చేసేది లిఖిత భాష. మాట్లాడే భాషలోని ధ్వనులకు ప్రాతినిధ్యం వహించగల వర్ణాలను నిర్ధారించుకుంటూ ఆయా భాషా సమాజాలు లిఖిత భాషను రూపొందించుకుంటాయి. అంతకుముందు భావాలను ప్రతీకలతో, బొమ్మలతో లిఖించి చూపే పద్ధతులున్న అక్షరం ప్రధానంగా ఉండే రాత పద్ధతి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటికే ఇరాకులోను, గ్రీసులోను ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 3500 నుండి సుమేర్, మెసొపొటేమియాలలో రాత భాష కనపడుతుంది. ఈ రకమైన రాత భాషలో విరామాలకు, సంఖ్యలకు కూడా సంకేతాలు రూపొందాయి. రాత భాష కూడా ఒకరోజు స్థిరపడింది కాదు, మార్పులకు, చేర్పులకు లోనవుతూ పరిణామం చెందింది. ధ్వనులకు సంకేతాలైన వర్ణాలు కొన్ని జారిపోతూ, కొన్ని ఏర్పడుతూ సర్దుబాట్లకు లోనవుతూ వచ్చాయి. తెలుగు భాష పరిణామంలో ఇలాంటి వాటిని మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు ద, డ, లకు అళ, డాలకు తి, రాలకు థ, థ, స్థ, ద లకు లిపిలో చాలా సాన్నిహిత్యం ఉంది. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నాటికే ఈ భాషా లిపి ఉన్నాయి. క్రమంగా అది కనుమరుగయ్యి ఈ ఊలలో తప్ప ఇతర అచ్చులలో అప్పటికి కనపడని దీర్ఘత తరువాతి కాలంలో స్థిరపడింది. రేఫ తర్వాత, బిందువు తర్వాత ద్విరుక్త హల్లు రాసే పద్ధతి క్రీస్తు శకము 11వ శతాబ్ది నాటికి క్రమంగా తగ్గిపోయింది. అనుస్వారం మీద పరుషాలను ద్విత్వం చేసే పద్ధతి రాతలో 9-10 శతాబ్దాల నుండి కనిపిస్తుంది. ఉదాహరణకు అంక అంటే ఆ తర్వాత 0, తర్వాత కాకి కావచ్చు. గుంట అంటే గు తర్వాత 0, తర్వాత టాకి టావచ్చు. ఇప్పుడు ఇట్లాంటి రూపాలు లేవు. అలాంటి వాటిని బట్టి తెలుగులో రాత భాష ఎన్ని మార్పులు చెందిందో, ఎన్ని రకాల మార్పులకు లోనైందో మనం గ్రహించవచ్చు. తెలుగులో శాసనాలు, సాహిత్య రచనలు, ప్రాచీన ప్రతుల ఆధారంగా భాష రకరకాలుగా మార్పు చెందిందనే విషయాన్ని మనం గ్రహిస్తాం. రాత భాషకు స్థిరత్వము, శాశ్వతత్వము ఎక్కువ. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటి శాసనాల్లో రాయబడిన భాష ఇప్పుడు కూడా మన అధ్యయనానికి అందుబాటులో ఉందంటే అది స్థిరత్వం పొందినట్లే కదా. అలాగే 11వ శతాబ్ది నాటి నన్నయ్య భారత భాష, 14వ శతాబ్దం నాటి శ్రీనాథుడి సాహిత్య భాష కూడా మనం చదవగలుగుతున్నామంటే రాత వల్ల అది పొందిన స్థిరత్వమే దానికి కారణమని చెప్పవచ్చు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది భాషకు, క్రీస్తు పూర్వం 11వ శతాబ్ది భాషకు, 14వ శతాబ్ది భాషను పోల్చి చూసుకున్నట్లయితే భాష ఎంత మార్పు చెందిందో మనం అంచనా వేసుకునే వీలుంది. ముఖ్యంగా పరిశోధకులకి ఆ అంచనా వేయడానికి అవకాశం ఉంది. భాషా శాస్త్రవేత్తలు దీనిని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ఇప్పటికీ భాషల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. భాషకు నిత్య జీవిత వ్యవహారమే ప్రధాన లక్షణం. నిజానికి భాష అనేది ఒక నదీ ప్రవాహం లాంటిది అని చెప్తారు. అంటే భాష నదీ ప్రవాహంలాగా సాగుతూ దానిలో వచ్చినటువంటి పదాలని తనలోకి తాను లీనం చేసుకుంటుంది. ఒక్కొక్క చోట వదిలేయాల్సిన చోట వదిలేస్తుంది అని నదీ ప్రవాహం లాంటిది అని చెప్తారు భాషా శాస్త్రవేత్తలు. భాషకు నిత్య జీవిత వ్యవహారమే ప్రధాన లక్షణం. మౌఖిక భాషలో ప్రాథమిక అంశం అదే. లిఖిత భాషకు కూడా మొదట్లో ప్రయోజనం అదే. రాజులు వేయించిన విజయశాసనాలు, వ్యాపార నియమాలకు, పన్నులకు సంబంధించిన వివరాలతో కూడిన శాసనాలు, దాన శాసనాలు ఆ రకంగా వచ్చినట్టు. శాసనాలలో భాష మాట్లాడే భాషకు దగ్గరగా ఉండడం అందువల్లనే జరిగింది.
నన్నయ, తిక్కన మొదలైన వాళ్ళ రచనల్లో భాష సాహిత్య భాష. ఇది మాట్లాడే భాష కన్నా భిన్నమైనది. పెద్ద పెద్ద వాక్యాలతో, అంతర్విభాగాలతో, సంక్లిష్ట నిర్మాణంతో ఉంటుంది. ఆ రకంగా అనేక నియమాలు, సాంప్రదాయాలు దాటరానివిగా వ్రాత భాషలో స్థిరపడ్డాయి. లిఖిత భాష మరొక భాషలోకి అనువదించుకోవడానికి వీలైనటువంటి భాష. సంస్కృతం భారతం అటు కన్నడంలోకి ఇటు తెలుగులోకి అనువాదమైంది. 12వ శతాబ్దం నాటికే అనువాదమైంది. ఆ రకంగా లిఖిత భాషకు ఒక భాషను మించి అనేక భాషల్లోకి విస్తరించి వినిమయం కాగలిగిన ఒక సౌలభ్యం ఉంటుంది. మౌఖిక భాషకి అది ఉండదు. అంటే అప్పటికప్పుడే మనం మాట్లాడుకుంటాము. మాటల్లో కూడా బహుశా అనువాదం మనకు ఇతర భాషాపరమైన పదాలు తెలిస్తే అనువాదంగా చేసుకుంటాం కావచ్చు, కానీ అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. లిఖిత భాషలో మాత్రం ఉంటుంది. పెద్ద పెద్ద వాక్యాలతో, అంతర్విభాగాలతో, సంక్లిష్ట నిర్మాణాలతో ఉండేటటువంటి ఈ భాషని మనం కొంచెం అనువదించేటప్పుడు చిన్న వాక్యాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. లిఖిత భాషను అనువదించేటప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఆ రకంగా లిఖిత భాషకు ఒకటి మించి అనేక భాషల్లోకి విస్తరించి వినిమయ కాగిన సౌలభ్యం ఉంది కనుక వ్యక్తిగత వినిమయాన్ని దాటి సామాజిక వినిమయం లిఖిత భాషకు ఉంది అని చెప్తాను. అంటే మౌఖిక భాషలో వ్యక్తిగత వినిమయం మాత్రమే ఉంటుంది. ఒకరికి మాట్లాడే మధ్య ఆ సందర్భాన్ని బట్టి, ఆ సంభాషణను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మాట్లాడతారు. కానీ ఇక్కడ సామాజిక వినిమయం ఉంటుంది. అంటే సమాజాలకి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పటికీ మనము రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలు, రవీంద్రనాథ్ బెంగాలీ సాహిత్యం, ఇంగ్లీష్ సాహిత్యం, రష్యన్ సాహిత్యం, చైనా సాహిత్యం ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే ఇదంతా లిఖిత రూపం ఏర్పడడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఒక రచన ఇంకొక చోటుకి రావడం అనేది లిఖిత రూపంలో మనం సాధ్యపడుతుంది. లిఖిత భాష వల్ల మన ముందు తరాల వారి చరిత్రను తెలుసుకోగలుగుతాం. ఆ కాలపు సమకాలీన పరిస్థితులను కూడా తెలుసుకుంటాం. సమాజ పరిణామాన్ని భాషా పరిధిలో అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఒక సాహిత్యం రెండు రకాల ప్రయోజనాలు ఇక్కడ ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఎట్లా అంటే మనం ఒక ప్రాచీన కాలపు శాసనాల్లోని భాషను లిఖిత రూపంలో చదివినట్టయితే ఆ కాలంలో ఒక పదాన్ని ఏమనేవాళ్ళు అని భాషారూపకంగా తెలుసుకుంటారు. అట్లానే వాళ్ళు రాసినటువంటి రచన మనం ఇప్పుడు ఒకవేళ ఒక ప్రాంతంది అనువాదం అయితే ఆ ప్రాంతం గురించినటువంటి నైసర్గిక పరిస్థితులు, నేపథ్యం, జీవనం అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఒకవేళ మనం శాసనాల అప్పటి ఆ కాలం నాటి నన్నయ్య కాలం నాటి రచన చదువుకున్నట్టయితే ఆ కాలంలో ఏ రకమైన సంస్కృతి ఉండేది, ఏ రకమైన సాంప్రదాయాలు ఉండేవి, ఏ రకమైన వేషధారణ ఉండేది, ఏ రకమైనటువంటి విషయాలు ఉండేవనేవి చాలా తెలుస్తాయి. మీకు అంతెందుకు, కాశీయాత్ర చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య గారు చాలా అద్భుతంగా మన హైదరాబాద్ నగరాన్ని వర్ణిస్తారు. నిజానికి అప్పటి నగరంలో ఉన్నటువంటి ఆ భాష, ఆ మాటలు, ఆ పదాలు అన్నీ కూడా ఇప్పుడు మనకు చాలా కొత్తవి. 1800లో రాసినటువంటి ఆ నవల, 1800లో రాసినటువంటి ఆ యాత్ర చరిత్ర ఇప్పుడు మనం చదివితే మనం చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో, మన సమాజంలో ఆ ప్రాంతంలో అరే ఇది ఇక్కడ జరిగిందా, ఓహో దీన్ని ఇది అనేవాళ్ళ అని మనం ప్రాచీన చరిత్రను, ప్రాచీన విషయాలను కూడా తెలుసుకుంటాం. అంటే ఒక రచన ఏ రకంగా మనకు సహాయపడుతుంది అంటే మనం చరిత్రను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది, ముందు తరాలకి ఒక చరిత్రను అందివ్వడానికి కూడా సహాయపడుతుంది. లిఖిత భాష వల్ల మనం ముందు తరాల వారి చరిత్రను తెలుసుకోగలుగుతాం. ఆ కాలపు సమకాలీన పరిస్థితులను కూడా తెలుసుకుంటాం. సమాజ పరిణామాన్ని భాషా పరిధిలో అర్థం చేసుకోవడానికి మనకు సాధ్యం. అయితే లిఖిత భాషకి కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు. భాషకు మూలం అనేది ధ్వని. అంటే ఎక్కడైనా భాష ఎట్లా పుట్టింది, మన పెదవుల కదలిక వల్ల, ధ్వని వల్ల ఒక భాష, ఒక అక్షరం పుట్టింది. ఆ ధ్వనికి మనం ఒక రూపాన్ని కల్పించుకున్నాం. అదే లిపి. అయితే ఆ లిపిలు కూడా ఎన్నో ఉన్నాయి. సరే, మనం మన ధ్వనితో ఒక రూపాన్ని కల్పించుకున్నాం, అది లిపి అనుకున్నాం. కానీ ఇవి కూడా ఎన్నో లిపులు ఉన్నాయి, ఒక్క భాషే కాదు. మన ప్రాంతంలో మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు లిపి గురించి మనం మాట్లాడతాం. హిందీ వాళ్ళు హిందీ లిపి గురించి మాట్లాడతారు. ఇతర ఆదివాసీ భాషలు, ద్రవిడ భాషలు, ఇంకా రకరకాలైనటువంటి లిపులు, భాషల్లో రకరకాల అంతరాలు అవన్నీ మాట్లాడతారు. తెలుగులో లిఖిత భాషలోని వర్ణమాల గురించి మీరు ముందు భాగంలో తెలుసుకున్నారు. లిఖిత భాష వల్ల మనం ముందు తరాల వారి చరిత్రను, సాహిత్యాన్ని వెనుక తరాల వారికి అందించే ఒక గొప్ప ఉపయోగం కలుగుతుందని ఇందాకే చెప్పుకున్నాం. అయితే నోటి మాటగా మౌఖిక భాష నిరంతరం మారుతూ తరతరాలకు మారుతూ వస్తుంటే లిఖిత భాష దానికి ఒక స్థిర రూపాన్ని మన ముందర పెడుతుంది.
అంటే మనం తెలుసుకోవాల్సింది ఇది. మనము ఎప్పుడో మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చెప్పినటువంటి అనగనగా ఒక రాజు, ఏడుగురు కొడుకులు, ఇవన్నీ కూడా ఒక మౌఖిక భాషలో వచ్చినటువంటి, మౌఖికంగా వచ్చినటువంటి పాటలు, మౌఖికంగా వచ్చినటువంటి కథలు. ఆ కథలన్నీ మనం విని ఉన్నాం. ఆ విని ఉన్నటువంటి కథలన్నింటినీ ఇప్పుడు మనం రచనలో, పుస్తకంలో, లిఖిత రూపంలో మనం నిక్షిప్తం చేస్తే అవి ముందు తరాల వారికి, మన తర్వాత ఇంకా చాలా తరాల వరకు, ఓహో మా ముందు తరాల వారు ఇన్ని పాటలు పాడుకున్నారా, ఇట్లాంటి పాటలు పాడేవాళ్ళ, ఇట్లాంటి పదాలు ఉండేవా, ఈ పదాలు వాళ్ళు ఉపయోగించేవాళ్ళ అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంటే ఒక పరిశోధనకు ఉపయోగపడుతుంది, ఒక పరిశీలనకు ఉపయోగపడుతుంది, ఒక వాస్తవాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా అవుతారు. లిఖిత భాష వల్ల మనం ముందు తరాల వారి చరిత్రను, సాహిత్యాన్ని మన వెనుక తరాల వారికి అందించే ఒక గొప్ప ఉపయోగం చేస్తాము. నోటి మాటగా మౌఖిక భాష నిరంతరం మారుతూ ఉంటుంది, కానీ తరతరాలుగా మారుతూ వస్తుంటే లిఖిత భాష ఆ స్థిర రూపాన్ని మనం ముందుంచడం వల్ల మనకు అది సాధ్యం. అయితే లిఖిత భాషలో చాలా రూపాలు వచ్చాయి. లిఖిత భాష అంటే కూడా మళ్ళీ దాంట్లో ఒకటి కవిత్వ రూపం, ఒకటి పాట, ఒకటి గేయం, ఒకటి కథ, నవల, నవలిక, వ్యాసం, ఉపన్యాసం, నివేదిక, ఉత్తరం, అధికారిక ఉత్తరం, ఆత్మీయ ఉత్తరం, అధికారిక నివేదిక. అంటే ఒక రచన మొదలైతే, ఒక లిపి మొదలైతే ఆ లిపిలో మీకు ఎన్ని రకాలైనటువంటి అంశాలు దాగి ఉన్నాయో చూడండి. దాంట్లో ఒక కవిత్వం గురించి మనం చెప్పుకుందాం. లిఖిత భాషలోనే కవిత్వం రాయడానికి, పాట రాయడానికి, గేయం రాయడానికి కొన్ని నియమాలు పాటించవలసి అవసరం ఉంటుంది. ప్రాచీన కాలంలో పద్యం రాయాలంటే ఛందస్సు, గణాలు, యతులు ఆధారంగా ఒక పద్య రూపం వచ్చింది. లిఖిత భాషలో కూడా ఈ విషయాలన్నీ మనం గమనించవలసి ఉంటుంది. కవిత్వానికి అక్షరాల మధ్య విరుపు, లయబద్ధత, మాత్రా ఛందస్సు, పదాల సంక్లిష్టత చాలా అవసరం. పదాలను ప్రతీకలుగా తీసుకోవడం కూడా అవసరం. పాట రాసేటప్పుడు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళగలిగే పదాల కూర్పుతో పాటు వినడానికి సొంపుగా ఉండడం కూడా అవసరం. కథ, నవల వంటివి రాసేటప్పుడు లిఖితంలో ఉండవలసిన విషయాలు, లిఖిత భాషలో ఉండవలసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. కథ ఏ ప్రాంతానికి సంబంధించిందో దాన్ని బట్టే సంభాషణలు ఉన్నాయి. పాత్రోచితమైన భాషను వాడాలి. కథలో ఉపయోగించే భాషను చాలా విషయాలను ఆలోచించి వాడవలసి ఉంటుంది. ఇక నవల రచయిత భాష నవల ప్రారంభం నుంచి చివరి వరకు పాత్రోచితంగా, సందర్భోచితంగా ఉండాలి. నవల రాస్తూ ఉన్నప్పుడు ఆ రచయిత ఒక రాయలసీమలో మొదలుపెట్టి తెలంగాణలో మధ్యలో పెట్టి కోస్తాలోకి వెళ్ళిపోవాలి. ఒక నవల తయారు చేస్తున్నటువంటి, రాస్తున్నటువంటి రచయిత ఆ నవలలో పాత్రలను ఏ రకంగా ప్రవేశపెడతాడో, ఆ పాత్రలన్నీ ఏ ప్రాంతానికి సంబంధించినవో, ఏ సంబంధాలు కలిగి ఉన్నాయో, ఏ జీవితానితో ముడిపడి ఉన్నాయో, గ్రామీణ జీవితమా, నగర జీవితమా, పట్టణ జీవితమా, ఉద్యోగ జీవితమా, వాటన్నింటినీ ఆలోచించి వాటి పరంగా పాత్రోచితంగా వాటి సంభాషణల్ని రాయవలసి ఉంటుంది. ఇక నవలా రచయితల భాష నవల ప్రారంభం నుంచి చివరి వరకు పాత్రోచితంగా సాగాలి, సందర్భోచితంగా కూడా సాగాలి. అంటే చుట్టూ ఉన్నటువంటి జీవనము, నేపథ్యము ఏదైతే అతను వివరిస్తాడో ఆ వివరణకి, ఆ ఫ్రేమ్వర్క్లోనే ఉండాలి. నవల ఒక ప్రాంతం గురించి చెప్తున్నట్టయితే ఆ ప్రాంతాన్ని వర్ణన కానీ, ఆ ప్రాంతం నుంచి పాత్రోచితంగా ఉండాలి, సందర్భోచితంగా కూడా ఉండాలి. వ్యాసం వంటివి రాసేటప్పుడు సంభాషణ రూపంలో కాకుండా ఒక విషయాన్ని ప్రతిపాదించేదిగా ఉండాలి. దానికి ఆధారాలు కూడా దొరికేటట్టు ఇవ్వాలి. వ్యాసం రాసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఖచ్చితత్వం ఉండాలి. అంటే వ్యాసం ఎప్పుడు కూడా మీరు కథ, నవల ఇవన్నీ కూడా కాల్పనికంగా రాయవచ్చు. అంటే నువ్వు కల్పించుకొని ఒక పాత్రను కల్పించి నువ్వు రాయవచ్చు. ఆ పాత్ర నిజమైనటువంటి జీవితంలో లేకపోయినా సరే దాని చుట్టూ కొంత సంభాషణను, కొంత కథను మళ్ళీ నువ్వు రాయవచ్చు. కానీ ఒక వ్యాసం రాసేటప్పుడు ఆధారాలు లేకుండా ఒక వ్యాసాన్ని రాయడానికి వీల్లేదు. అట్లా లిఖిత భాషలో ఏది రాయడానికైనా కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. అందుకని లిఖిత భాష గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కవిత్వానికి ఒక పద్ధతి,
పాటకు ఒక పద్ధతి, గేయానికి ఒక పద్ధతి, కథకు ఒక పద్ధతి, నవలకు ఒక పద్ధతి, వ్యాసానికి ఒక పద్ధతి అనే విషయం ఆలోచించవలసి ఉంటుంది. అంతేకాదు ఉపన్యాస కళ కూడా, ఉపన్యాసం కూడా ఒక కళ. ఆ ఉపన్యాసాన్ని రాసుకునే వాళ్ళు కూడా ఉపన్యాసం ఎట్లా ఇస్తామో ఆ ఉపన్యాస పద్ధతిలోనే నువ్వు రచన సాగాలి. అంటే లిఖిత రూపానికి వచ్చేసరికి భాషలో ఇన్ని రకాలైనటువంటి తేడాలను మనం ఖచ్చితంగా గుర్తించాలి, గమనించాలి. ఆ పద్ధతిలోనే లిఖిత భాషలో రచన చేసేవాళ్ళు ఎవరైనా కూడా చేయవలసి ఉంటుంది.